నీ మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. పాడు, నా తర్వాత పాడండి. నీ మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. నీ హృదయం నాకిచ్చావు, నీలా ప్రేమించుటకు. గట్టిగా, నీ హృదయం నీలా ప్రేమించుటకు. మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. నీ హృదయం నాకిచ్చావు, నీలా ప్రేమించుటకు. అందరం కలిసి, నీ మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. మనసే నాకిచ్చావు, నీలా ఆలోచించుటకు. నీ హృదయం నాకిచ్చావు, నీలా ప్రేమించుటకు. ఒకరోజు ఒక పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి బర్రెలను పాలిస్తే ఆ బర్రెలు పాలు ఇచ్చినప్పుడు తోడుపెట్టి ఆ తర్వాత మేగడ, ఆ తర్వాత వెన్న చేసి ఆ వెన్న పట్టణానికి తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో అమ్మేవాడు. సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి ఓనర్ ఏం చేసేవాడంటే తనకు కావలసినటువంటి గోధుమ పిండి ఇచ్చేవాడు. వాడేమో కేజీ వెన్న ఇచ్చేవాడు, వీడేమో కేజీ గోధుమ పిండి ఇచ్చేవాడు. కొంతకాలం ఇలా జరిగిన తర్వాత ఎందుకో ఈ సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తికి పల్లెటూరు నుంచి తీసుకొచ్చి కేజీ వెన్న ఇస్తున్నాడు చూసారా, ఆ వెన్న వీడు ఖచ్చితంగా కేజీ ఇస్తున్నాడా లేదా అని చెప్పేసి తక్కెట్లో పెట్టి చూశాడు. చూస్తే కనిపించింది ఏమిటయ్యా అంటే అది కేజీ వెన్న కాదు, 800 గ్రాములు మాత్రమే. అంటే 200 గ్రాములు ఏం చేశాడు, తక్కువ చేసి కేజీ అని చెప్పి నమ్మించి అమ్మేస్తున్నాడు. ఈ సూపర్ మార్కెట్ యజమానికి ఒళ్ళు మండిపోయింది, బీపీ వచ్చేసింది. వీడి సంగతి చూడాలి, వీడిని జైలుకు పంపించాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశాడు. అయ్యా, చాలా కాలంగా వీడు నన్ను మోసం చేస్తున్నాడు, కేజీ వెన్న అని చెప్పి కేజీ వెన్నకు బదులుగా 800 గ్రాములు మాత్రమే నాకు వెన్న ఇస్తున్నాడు.
ఈ నష్టం అంతా వాడు కట్టాల్సిందే లేదా జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పంటే పోలీసు వాళ్ళు పాపం ఆ పేదవాడిని కూడా పిలిపించి ఏమయ్యా ఇది నిజమేనా, నువ్వు కేజీ వెన్నకు బదులుగా 800 గ్రాములే నువ్వు ఇస్తున్నావట, నిజమేనా అని చెప్పానంటే పాపం ఇక్కడ గోధుమ పిండి 2 ప్యాకెట్లు పట్టుకెళ్ళాడు, 2 కేజీలు పట్టుకెళ్ళాడు. వెళ్తున్న వాడికి కబురు వచ్చింది, అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చేసాడు. వచ్చి ఆ పేదవాడు అంటున్నాడు, బాబు నా దగ్గర చూసుకోవడానికి తక్కెడు కూడా లేదు బాబు, నేను తక్కెడు పెట్టి కేజీ చూసేటటువంటి వాడిని కూడా కాదు. మరి ఎలా చూస్తున్నావు నువ్వు కేజీ? ఎలా చూస్తున్నానంటే నేను ఈయన దగ్గరికి వచ్చినప్పుడు కేజీ గోధుమలు నాకు ఇచ్చాడయ్యా, ఆ పొట్లను తీసుకెళ్ళి నేను ఒక పక్కన పెట్టి మరో పక్క కేజీ వెన్న తీసుకొచ్చి ఇస్తానయ్యా. ఈరోజు కూడా ఈయన నాకు కేజీ గోధుమలు ఇచ్చాడయ్యా, నేను కేజీ వెన్ననిచ్చానయ్యా. ఒకసారి ఈ కేజీ గోధుమలు మీరే చూస్తే అర్థమవుతుంది, ఎందుకంటే దీని ప్రకారమే నేను వెన్న ఇచ్చానయ్యా అంటే ఆ కేజీ గోధుమలు చూస్తే అది కేజీ గోధుమలు కాదు, 800 గ్రాములు మాత్రమే. ఇప్పుడు ఎవరు దొరికారో చెప్పండి, ఎవడు దొరికాడు? వీడు దొరికాడు. వీడు యాక్చువల్గా మోసం చేస్తుంది. వీడు గోధుమ పిండి కేజీకి ఎంత ఇస్తున్నాడు? 800 గ్రాములే ఇస్తున్నాడు. పాపం ఆ పేదవాడు ఏం చేశాడు? ఇచ్చిన ఈ 800 గ్రాముల్ని తక్కెట్లో పెట్టి ఎంత చూస్తే అంత వెన్న తీసుకొచ్చి ఇస్తున్నాడు. వాడినేదో ఇరికించేసేయాలి, వాడికేదో నష్టం చేసేసేయాలి అని చెప్పేసి పాపిష్టి బుద్ధితో వీడు ప్రయోగం చేస్తే అది కాస్త వీడి ప్రాణం మీదకి వచ్చింది. అర్థమవుతుందా? కీడు చెయ్యదో, నీకు కీడు చేయబడుతుంది.